బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు బీజేపీ నేతల చాలా మందిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు ఈ హౌస్ అరెస్ట్ చేశారు? పోలీసులు ఏది చెప్పారు? అసలు రామచంద్రరావు హౌస్ అరెస్ట్ కారణం ఏంది? ఒక్కసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం బీజేపీ స్టేట్ చీఫ్ను. సార్, పోలీసులు మేము చూసాం ఇంతవరకు మీ ఇంటి ముందే ఉన్నారు. ఏం చెప్తున్నారు సార్ పోలీసులు? మీరు ఎందుకు హౌస్ అరెస్ట్లో ఉన్నారు? పొద్దున 5:30కు యోగా చేసి బయటికి వస్తుంటే తలుపు తెరవగానే 50 మంది పోలీసులు ఉన్నారు. ఏంది అని అంటే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. ముందుగా ఇవాళ తిరంగా ర్యాలీస్ ఉన్నాయి. బహుశా దానికోసం అరెస్ట్ చేసి తిరంగా ర్యాలీకి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది దేశభక్తి ఒక కార్యక్రమం, అది రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం. నేను మళ్ళీ పోలీసు వారిని అడిగితే ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, ఇవాళ పెద్దమ్మ గుడిలో బంజారా హిల్స్లో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది, అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. మహిళలు కుంకుమార్చన కార్యక్రమం చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం ఏంది అంటే, ఇక హిందూ వ్యతిరేకమైనటువంటి ఒక కార్యక్రమాలు ప్రభుత్వంది. అక్కడ గుడి ఆల్రెడీ కూలగొట్టారు. కూలగొడితే స్థానికులు దాన్ని మళ్ళీ కట్టుకున్నారు. అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. పూజలు కట్టుకుంటాం ఎట్లా? బీజేపీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి? బీజేపీ అక్కడ ప్రోగ్రామ్ కాదు, అది అంతా హిందూ సంస్థలని ప్రోగ్రామ్స్, మహిళలు చేసే ప్రోగ్రామ్స్. సో ఈ రకమైనటువంటి ఒక ఈ చర్య వలన ఈ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకము, హిందూ సంస్థలకు వ్యతిరేకము, హిందూ గుళ్ళకు వ్యతిరేకము, హిందూ కార్యక్రమాలకు వ్యతిరేకము అని చెప్పి స్పష్టంగా మనకు కనబడతా ఉంది మనకు. సో కాబట్టి నా అరెస్ట్ సరే, నా కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేయాలి, మా కార్పొరేట్లు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇది స్పష్టంగా ఈ యొక్క ప్రభుత్వము వాళ్ళ ఒక వైఫల్యాన్ని బలవంతంగా ఏదైతే మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారో ఒకటి. రెండోది అప్రజాస్వామిక అరెస్టులు, ఇదంతా కూడా వైఖరి కూడా మొత్తం కూడా అప్రజాస్వామ్యంగా ఉందని చెప్పేసి, హిందూ వ్యతిరేక వైఖరి ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు హిందూ సంఘాలు దీనికి పిలుపునిచ్చాయి. మీరేమన్నా పార్టీ తరపున కానీ విజిట్ చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే మీ నాయకులు కొంతమంది జూబ్లీహిల్స్ బైపోల్ ఉంది కాబట్టి ఒక వర్గానికి సంబంధించి కూడా కొమ్ము కాసేందుకు ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతుందని చెప్పి సాక్షాత్తు మీ కేంద్ర మంత్రి కూడా ఒక ప్రకటన చేశారు. అటువంటిది ఏమన్నా ఉందంటారా? డెఫినెట్గా అట్లా ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇంతవరకు పోలేదు అక్కడ. నాకు అక్కడ స్థానికులు చెప్పారు ఇష్యూ. మా స్థానికమైనటువంటి ఒక కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఈ అరెస్ట్ అయిన తర్వాత నేను డెఫినెట్గా రేపు పోతాను అక్కడికి. నేను రేపు పోయి ఆ గుడిలో నేను పూజ చేసి వస్తాను. ఎవరైంది ఆపేది? ఇప్పుడు మన గుడిలో మనం పోవడానికి మననే ఆపితే ఏమని ఉంది? ఇప్పుడు కేవలం జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది రాజకీయమైనటువంటి లబ్ధి పొందాలని చేస్తున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. సో నేను కూడా అదే అనుకుంటున్నాను. ప్రజలతో పాటు ప్రభుత్వం కేవలం ఒక వర్గాన్ని బుజ్జగించేయడానికి ఈ యొక్క చర్య తీసుకుంటుందని. కానీ పోలీసులు ఇంకొకటి చెప్తున్నారు, బ్యాగ్ వెనకాల ఉండి బీజేపీ హిందూ సంఘాలను కూడా రెచ్చగొడుతుంది, హిందూ సంఘాలు అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కూడా వచ్చి బీజేపీ నేతల్ని కలిసింది అనేది కొంత పోలీసులు వాదన చేస్తుంది. నిజమే అందులో? తప్పేముంది కలిస్తే? వాళ్ళు కలిసింది బీజేపీనే కదా, పాకిస్తాన్ వాళ్ళు కాదు కదా. సపోర్ట్ కోసం వచ్చిండొచ్చు. అయితే కుంకుమార్చన కార్యక్రమం కదా, అక్కడ పోయి వేరే చేయట్లే కదా. కుంకుమార్చన కార్యక్రమం అంతెందుకు భయపడాలి? అది మా పాయింట్. సార్, ఇంకొకటి పొలిటికల్గా వస్తే మాత్రం దొంగ ఓట్ చోరీ ఓగాయి అని చెప్పి రాహుల్ గాంధీ ఉద్యమం చేస్తుండే. ఇక్కడ నేతలు కూడా దానికి సంబంధించి కూడా కర్ణాటకలో కూడా చాలా ఓట్లు గల్లంతయ్యాయి, బీజేపీ అక్కడ ఓట్లు తొలగించింది, కొత్తగా మళ్ళీ హ్యాడ్ చేస్తుంది ఇప్పుడు అని చెప్పి కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నాయకులు కూడా దాని మీద కొంత కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? నేనేమంటానంటే, రాహుల్ గాంధీ గారికి అవగాహన లేదు. వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ గెలిచారు, అప్పుడు ఈ ఓట్లు చోరీ రాలే. వాళ్ళు కర్ణాటక గెలిచారు, ఓటు చోరీ రాలే. తెలంగాణ గెలిచారు, అప్పుడు ఓటు చోరీ రాలే. వాళ్ళు ఇప్పుడు బీహార్ ఓడిపోతున్నారు కాబట్టి ఓడిపోయింది కాబట్టి ఓటు చోరీ వచ్చింది, ఈవీఎం మిషన్లు వచ్చినాయి. సో ఈ రకమైనటువంటి వైఖరి అవుతుందో రాహుల్ గాంధీది. పాపం ఆయన ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ పట్టుకుని తిరుగుతూ కానీ చదవడు ఆయన, దాంట్లో ఏమని తెలియదు ఆయనకు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేసినటువంటి ఒక ఇవన్నీ సమ్మరీ రోల్స్. అందులో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు, రోహింగ్యాలు అక్కడ చాలామంది ఉన్నారు. మనం గతంలో కూడా చూసినాం. చివరికి ఎలక్షన్ కమిషన్ అడిగింది ఏంది? మీరు అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చూపెట్టండి, మీ ఓట్లు ఉంటాయి. మీరు ఎక్కడ పుట్టారని చెప్పకుండా పాకిస్తాన్లో పుట్టారా, బంగ్లాదేశ్లో పుట్టారా, మీరు ఎక్కడ పుట్టారు? అదే మేము అంటున్నాం. మీకు జాతీయత ఉన్నదా? నేషనాలిటీ ఏమున్నది? బంగ్లాదేశ్ నేషనాలిటీ ఉందా? రోహింగ్యా బర్మాది ఉందా? లేకపోతే ఇండియాది ఉందా? అది చూపడానికి వీళ్ళకి ఏంది భయము? పాపం రాహుల్ గాంధీ గారికి అదే అర్థం కావట్లే. ఆయనకు ఆయన వెనక కొంతమంది ఎట్లా చెప్తే అక్కడ చెప్తున్నాడు వచ్చేసి, వాస్తవం తెలియదు ఆయనకు.
ఆయన రియల్ ఓటర్స్ కూడా ఫేక్ ఓటర్స్ అన్నాడు. అది క్లియర్ కట్గా నేను కొన్ని టీవీ ఛానల్ చూపెట్టినాయి. సో నేనేమంటున్నానంటే ఇది ఒక ఫేక్ ఓటర్ అనే ఏదైతే భోగి ఉందో ఇది ఒక ఫేక్ ఇండియన్ ద్వారా తీసుకొచ్చినటువంటి భోగి. అది ఫేక్ ఇండియన్ అంటే రాహుల్ గాంధీ ఫేక్ ఇండియన్. కానీ ఆయన ఫేక్ ఇండియన్ అయినా సరే మీరు తెలంగాణ గెలిచిందంటారు. గెలిచిన తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ కూడా అదే విధంగా దొంగ ఓట్లతో గెలిచినటువంటి బీజేపీ సిద్ధాంతం గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి ఇక్కడ నాయకులు కూడా మీ మీద కామెంట్ చేస్తున్నారు. సిద్ధాంతం గురించి మాట్లాడాలని నైతిక హక్కు ఉందా లేదనేది మాది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఓడిపోయిన కేసు మీది. ఓడిపోయిన కేసులో మీరు ఇప్పుడు తీసుకొచ్చి ఓట్ల చోరీ అంటున్నారు. ఓట్ల చోరీ అయినప్పుడు మీరు ఎందుకు అప్పుడు కంప్లైంట్ ఇవ్వలే? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఒకటి. రెండోది, మీరు ఆధారాలు ఏం పెట్టారు? ఏం పెట్టలే. అసలైన జెన్యున్ కూడా ఆధారాలు పెట్టారు. మీరు ఎప్పుడు తిరుగుతా ఈ ఎలిగేషన్ పెడుతున్నారు? ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే పెడుతున్నారు. అది మీకు గౌరవమైనటువంటి ఒక రాజ్యాంగ సంస్థల మీద మీకు అసలు గౌరవం లేదు. మీకు దాన్ని ఎప్పుడు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గవర్నర్ ఆఫీస్ అయితే ఇటు ఈ ఎలక్షన్ కమిషన్ అయితే వీటన్నిటిని కూడా మీరు బదనాం చేసే ప్రయత్నిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఎందుకు అరెస్ట్ చేశారు హౌస్ అరెస్టులు? హిందూ సంఘాలు ఇస్తే అసలు బీజేపీకి సంబంధం ఏంది? తిరంగా ర్యాలీలు ఉండే వాటి ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయకుండా నాతో పాటు అరెస్ట్ చేసినటువంటి అనేక మంది బీజేపీ కార్యకర్తలను విడుదల చేయాలి. ప్రభుత్వం హిందుత్వ వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆ టెంపుల్కు ఇష్యూకి సంబంధించిన ఇష్యూ మీద డెఫినెట్గా ఆ టెంపుల్ని విజిట్ చేస్తానని చెప్తూనే అసలు ఒక ఫేక్ ఇండియన్ రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి ప్రపగండా కూడా కాంగ్రెస్ నేతలందరూ మాట్లాడుతున్నారు. ఆయనకు రాజ్యాంగం మీద అవగాహన లేదు, అసలు సంస్థల మీద అసలే ఆయనకు పూర్తి స్థాయిలో కూడా విశ్వాసం లేదని చెప్పి కూడా రాహుల్ గాంధీ పైన కూడా బీజేపీ స్టేట్ చీఫ్ మండిపడుతున్నారు.